హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ నేను మీకు సమ్మర్ స్పెషల్ సపోటా జ్యూస్‌ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనము సమ్మర్‌లో ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటాం కదా! ఈ ఫ్రూట్ జ్యూసెస్‌ని బయట షాప్‌కి వెళ్లి తాగకుండా ఇంట్లోనే చేసుకున్నామంటే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా తాగొచ్చండి. ఇంట్లో చేసుకోవడం వల్ల మంచి ఫ్రూట్స్‌తో చేసుకుంటాము. హెల్తీగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో ఉన్న ఈ సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసము నేనిక్కడ హాఫ్ కేజీ సపోటాస్ తీసుకున్నానండి. ఈ సపోటాస్‌ని నేను నీట్‌గా వాష్ చేసుకొని తీసుకున్నాను. చూడండి, నేను తీసుకున్న ఈ సపోటాలు కూడా మంచిగా పండిపోయిన సపోటాలు తీసుకున్నానండి. పండిపోయిన సపోటాస్‌తో జ్యూస్ చేయడం వల్ల టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. దొరగా ఉన్నా వేసుకోవచ్చు. కానీ మనం జ్యూస్ చేసుకొని తాగేటప్పుడు మన పెదాలకు అంటుకొని కొంచెం జిగురుగా ఉంటుంది. అలా కాకుండా ఇలా బాగా పండిన సపోటాలు తీసుకున్నామంటే మనకి జిగురు అనేది తగలకుండా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కాబట్టి నేనిక్కడ బాగా పండిన సపోటాల్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. తీసుకొని వీటికి పైన లేయర్ అంతా నీట్‌గా తీసేసుకోవాలి. తీస్తుంటే చూడండి ఎంత ఈజీగా వస్తుందో. నేనిక్కడ బాగా పండిపోయిన సపోటాలు తీసుకోవడం వల్ల నాకు లేయర్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. మీరు ఇలా తీసుకోలేకపోతున్నాము అనిపిస్తే ఇలా పీలర్‌తో అయినా సరే నీట్‌గా పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకొని లోపల చూడండి ఏమైనా గింజలున్నాయా? లేదా పాడైపోయున్నా ఇలా ఒకసారి చెక్ చేసుకొని నీట్‌గా ఇలా లోపలున్న గింజలు తీసేసుకొని అన్ని సపోటాలకి ఇలాగే లేయర్ లాగా తీసేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను తీసుకున్న సపోటాలన్నిటికి నీట్‌గా పైన ఉన్న పీల్ తీసేసి లోపలంతా నీట్‌గా గింజలన్నీ తీసేసి చెక్ చేసుకొని పెట్టుకున్నాను. నేనిక్కడ అన్ని పండిన సపోటాలు తీసుకోవడం వల్ల పీసెస్ చూస్తుంటే నాకైతే డైరెక్ట్‌గా తినేయాలనిపిస్తుంది. అంత బాగా పండిపోయాయండి. కాబట్టి ఈ సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తీసి పెట్టుకొని ఉన్న సపోటా పీసెస్ అన్నిటిని వేసుకోవాలి. ఇందులోనే సపోటాస్‌లో స్వీట్ ఉంటుందండి ఆల్రెడీ. కాబట్టి ఇంకొంచెం స్వీట్ కోసము నేనిక్కడ 3 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. ఎక్కువ షుగర్ వేసుకోనవసరం లేదు. నేనిక్కడ ఈ గ్లాస్‌తో 2 గ్లాసుల పాలు తీసుకుంటున్నాను. నేను ఈ పాలని కాచి చల్లార్చి తీసుకుంటున్నాను. ఇందులోనే చల్లగా ఉండడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకుందాము. చూడండి ఇలా నీట్‌గా మిక్సీ వేసుకోవాలి. సపోటా జ్యూస్ అనేది కొంచెం థిక్‌గా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇందులో వాటర్ ఏమి వేయనవసరం లేదు. మీకు కావాలి అంటే ఇంకొంచెం మిల్కే యాడ్ చేసుకోండి. అంతేగాని వాటర్ వేశారంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలా నీట్‌గా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్‌లోకి ఒక 2, 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో మిక్సీ వేసుకొని ఉన్న సపోటా జ్యూస్ ఉంది కదా! అది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత పైన కొంచెం గార్నిష్ కోసం నేనిక్కడ సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పుని ఇలా పైన లైట్‌గా డెకరేట్ చేసుకొని తాగేయడమేనండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ వాడుకుంటాము. కొంచెం ఓపిక చేసుకొని బయట తెచ్చుకునే కంటే ఇంట్లోనే చేసుకొని తాగడం వల్ల అన్ని ప్రయోజనాలు ఉంటాయి. సమ్మర్‌లో కొంచెం రిఫ్రెషింగ్‌గా అన్ని ఫ్రూట్స్‌తో పాటు ఇలా సపోటా జ్యూస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొన్ని సపోటాస్‌తో కొన్ని పాలు పోసుకొని చేశామంటే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా తాగొచ్చండి. కాబట్టి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. కాబట్టి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా జ్యూస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.